దేవుడా, ఎవరు చూడలేదు కదా? చూడు, ఎవరు చూసినా చూడకపోయినా చదువుకోవడం అనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకో. దానివల్ల నీకే నష్టమూ ఉండదు. అందుకని అవమానం అనుకోకుండా చాలా శ్రద్ధగా చదువుకోవాలి. అసలు ఉన్నట్టుండి ఆయమ్మకేమైంది? నా కోసం ఒక సార్ని ఎక్కడ వెతికి పట్టుకుంది? ఇది టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్లే దారి కదా. నన్ను టీచర్ చూడకుండా ఉంటే చాలు. నన్ను చూస్తే మళ్ళీ అబద్ధం చెప్పాలి. బాబూ రా. వస్తున్నా. ఏంటంటే నెమ్మదిగా నడుస్తున్నావు? నాకు అసలు ఈ రోజు ట్యూషన్ కి రావాలనే లేదు. నాకు కూడా లేదు, కానీ వెళ్దాం. పద త్వరగా వెళ్దాం. టీచర్ 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 జీ, ఈరోజు ట్యూషన్ లేదురా. చూసారా, ఈరోజు ట్యూషన్ లేదు. టీచర్ ఇంట్లో లేదు, అందుకనే తలుపులు తెరవట్లేదు. పదండి, ఈరోజు ట్యూషన్ లేదు. ట్యూషన్ లేదని నీకెవరు చెప్పారు? అది నేను ఊహించాను. కావాలంటే పిలిచి చూడండి. టీచర్ టీచర్! అయ్యో, ఎందుకలా అరుస్తున్నారు? వస్తున్నాను. ఓ, టీచర్ ఇంట్లోనే ఉన్నారా? టీచర్, మణికంఠ ఈరోజు ట్యూషన్ లేదు, మీరు బయటికెళ్లారు అంటున్నాడు. అయ్యో, నేనేమలా చెప్పలేదు. ఒకవేళ టీచర్కి ఏదైనా పని ఉంటుందేమో, మన వల్ల ఆ పని డిస్టర్బ్ అవ్వకూడదు అని నేను చెప్పాను. మణికంఠ, అబద్ధం చెప్పకు. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. నువ్వెందుకు అటు ఇటు తిరుగుతూ టీ తాగుతున్నావు? కాస్త నిదానంగా తాగు. కంగారుగా ట్యూషన్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఈలోపు నేనివి పిల్లలకిచ్చేసొస్తాను. వాళ్ళు తింటారు కదా, నువ్వు నెమ్మదిగా వస్తే చాలు. ఇంకొకటి ఎక్కడ ఉంది? ఇదిగో పిల్లలు, అందరూ చిప్స్ తీసుకోండి. అయ్యో, అందరూ మెల్లగా తీసుకోండి, తోసుకోకండి, పడిపోతారు. ఇది నాది. ఈ చిప్స్ నాకు ఇవ్వు. మర్యాదగా నాది తీసుకుంటున్నావు. నువ్వెక్కడికి అంత ఫాస్ట్ గా వెళ్తున్నావు? ఇదిగో ఇక్కడే రా, వెళ్దాం. అయ్యో, నాకు టీచర్ ట్యూషన్ చెప్తారా? నా పని అయిపోయింది. అయ్యో, ఎక్కడికి పారిపోతున్నావు? ఏంటిది దేవాబాబు, చదువుకోమంటే ఎక్కడికి పారిపోతున్నావు? పద వెళ్దాం. పద, రమ్మంటుంటే. వదలాయమ్మా. దేవా, పద వెళ్దాం రా. అయ్యో దేవా, ఏమిటి అల్లరి? పద వెళ్దాం రా. వదలాయమ్మా. రా బాబు. రా. టీచర్, ఇదిగో నేను మనిషిని తీసుకొచ్చేసాను. ఇక చదువు చెప్పి బాగా చదవడం రాయడం నేర్పించే బాధ్యత నేను మీకు అప్పగిస్తున్నాను. అతనికి చదువు చెప్పమంటుంది. రండి సార్, ఇలా కూర్చోండి. అయ్యో టీచర్, ఇలాంటి మర్యాదలేం వద్దు. దేవాబాబు మిగతా అందరిలాగా చదువుకోవాలి అంటే తనని వీళ్లతో పాటు ఇక్కడే కూర్చోబెట్టి చదివించాలి. అదేంటమ్మా, దేవా సార్ని పిల్లలతో కలిపి ఎలా కూర్చోబెట్టను? అందులో ఏ తప్పు లేదు. వాళ్ళు చదువుకోవడానికే వచ్చారు, బాబు అందుకే వచ్చాడు. వాళ్లలాగా తను చిన్నపిల్లాడు కాదని నువ్వింత మర్యాద చేస్తున్నావు కదా. కానీ చదువు విషయంలో వాళ్ళకి తనకి ఏ తేడా లేదు. అందుకని తనని కూడా వాళ్లతోనే కూర్చొని. టీచర్ దగ్గర నాకు చదువు రాదని చెప్పిన మనిషి ఆయమ్మని నాకు అర్థమైంది. మా అమ్మ కోరికంటుంది, మా నాన్న పరువు అంటుంది. చివరికి నన్ను బలిచ్చే పొట్టేలు చేసి తీసుకొచ్చింది. ఏంటిదంతా? దేవా సార్కి ఇబ్బంది లేదు అంటే వాళ్ళతోనే కూర్చోమనండి, నో ప్రాబ్లం. తనకేం ఇబ్బంది ఉంటుంది?
అందరూ బాగా తెలిసిన పిల్లలేగా, వాళ్ళతో కలిసి కూర్చుంటే తనకి సంతోషంగా ఉంటుంది. అంతే కదా బాబు? బాబు, భగవంతుని మనసులో ప్రార్థించుకొని వెళ్ళి కూర్చో. ఉండండి, నేను ఆయన ఇక్కడ కూర్చునివ్వను. మణికంఠ, కొంచెం చోటివ్వచ్చు కదా. ఓ, చోటు ఇవ్వాలంటే చాలా ఖర్చు అవుతుందా అమ్మా? మణికంఠ, ఓ, మ్. వెళ్ళు. అయ్యో కన్నా, ఒక్క నిమిషం ఇలా రా. అయ్యో, ఒక విషయం గురించి మర్చిపోయాను. తొందరగా రా. ఇదిగో, అందరికీ పంచిపెట్టు. ఇదే నీకు మొదటి రోజు కదా, చాక్లెట్లు పంచి మొదలు పెడితే మంచిది. మన కోసం ఏదో తినడానికి తీసుకొచ్చినట్టున్నారే. థ్యాంక్స్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. బాబు, టీచర్ కూడా ఇవ్వు. చదువు చెప్పే టీచర్కే కదా నువ్వు ముందివ్వాల్సింది. ఇవ్వు బాబు. చేత్తో తీసివ్వు బాబు. రే, టీచర్కి 2 చాక్లెట్లు, మనకందరికి ఒకటే ఇచ్చారు. ఇక వెళ్ళి కూర్చో. అయ్యో కన్నా, కూర్చోకు. ఒక్కసారి లేచరా. నేను చాలా ముఖ్యమైన పని మర్చిపోయాను. కాస్త త్వరగా రా. ఆయమ్మ నన్ను కావాలని ఇరికిస్తుంది. చూడు, టీచర్కి నువ్వు దక్షిణ ఇవ్వాలి కదా. అది ఇవ్వకపోతే అస్సలు చదువు అప్పదు తెలుసా. ఇదిగో పట్టుకో. దక్షిణ. మనస్ఫూర్తిగా అనుకునే టీచర్కి ఇవ్వు. ఇక నువ్వు వెళ్ళి కూర్చో. ఇది మీకోసమే టీచర్, దక్షిణ. అయ్యో, నాకెందుకు డబ్బు? ఏమీ వద్దు. గురుదక్షిణ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆ డబ్బుని తిరిగి ఇచ్చారు అంటే అది ఎవరికీ మంచిది కాదు. కన్నా, దేవుడికి దండం పెట్టుకుని చదువు మొదలుపెట్టు. నీకు బాగా చదువు వస్తుంది. టీచర్, దేవాబాబు అందరికంటే పెద్దవాడని తన మీద ఏం జాలిపడక్కర్లేదు. చదవకపోతే బాగా కొట్టండి. అయ్యో, కొట్టాలా? పిల్లలకు చదువు చెప్పే విషయంలో దేని గురించి ఆలోచించకూడదు. చదవడం కోసమే కొట్టాలి. అప్పుడు వాళ్ళకి శ్రద్ధ కలుగుతుంది. సరే టీచర్, ఇక నేను వస్తాను. సరే ఆయమ్మ. నేను తనని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇంక మీరు వెళ్ళరండి. అసలు ఆయమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుంది?
దెబ్బలు కూడా కొట్టమని చెప్తుంది. బాబూ నేను వెళ్తున్నాను, నువ్వు చక్కగా చదువుకోవాలి. ఓ అలాగే. వస్తానమ్మా. అంకుల్ అంకుల్ మీరు ఇప్పుడు ఇక్కడికి చదువుకోవడానికి వచ్చారా ఏంటి? నీకెందుకు? అది కాదు, ఇంత పెద్ద అయ్యారు కదా, మాతో కలిసి చదువుకోవడం ఏంటా అని అడిగాను. చదువుకోవడం మంచిదేలేండి. రేయ్, మణికంఠ ఏంటక్కడ? ఏం లేదు టీచర్. వల్లి, ఇలా చూడండి, మీ అందరిలాగే ఇక్కడికి చదువుకోవడానికి వచ్చారు మన దేవా సార్. ఆ? ఎవ్వరూ సార్ని ఇబ్బంది పెట్టకూడదు, అలాగే ఎగతాళి చేయకూడదు. అర్థమైందా? అయ్యింది టీచర్. సరే మొదలు పెడదామా? అందరికీ హోంవర్క్స్ ఉన్నాయి, చెయ్యాలి కదా? వల్లి ఏంటమ్మా? ఇలారా. ఎవ్వరూ అల్లరి చేయకూడదు, నేను ఇప్పుడే వస్తాను. అంకుల్ ఈ వయసులో మీరు ఎందుకు చదువుకోవాలనుకుంటున్నారు? రేయ్, ఏం చేస్తాను చూడు. రేయ్, ఏంటక్కడ గొడవ? ఆ? ఏంటమ్మా? నువ్వు చేసే పనేం బాలేదు. ఏమైంది? ఆ పిల్లలందరితో పాటు దేవసర్ని ఎందుకు కూర్చోబెట్టావు? ఆయనకు కూడా ట్యూషన్ చెప్తున్నావా? అవును, నిన్న ఆయమ్మ ఇంటికొచ్చి నాకు చెప్పిన దాని గురించి నేను నీతో చెప్పాను కదమ్మా. దేవసర్కి చదువు చెప్పమని అడిగిందేని నువ్వు చెప్పావు, కానీ నువ్వు ఒప్పుకున్నట్టుగా నాకేం చెప్పలేదుగా. అది గనక చెప్పుంటే నేనప్పుడే వద్దని చెప్పుండేదాన్ని. అదేంటి, చదువు చెప్తే ఏమవుతుంది? చిన్న పిల్లలకి చదువు చెప్పడానికి పెద్దవాళ్ళకి చెప్పడానికి తేడా లేదా? నువ్వేమీ ఆలోచించవా అసలు? అమ్మా నువ్వేమంటున్నావు? ఇందులో ఇంత కంగారు పడ్డానికి ఏముంది? ఎన్ని రోజుల నుండి నేను పిల్లలకు పాఠాలు చెప్తున్నప్పుడు నువ్వు నాకేమాత్రం అడ్డు చెప్పలేదు కదా. ఇప్పుడు ఏంటి నీకు ప్రాబ్లం? అదే నాకు అర్థం కావడం లేదు. నీకసలు ఏదీ అర్థం కాదు. అదే కదా నా సమస్య. చూడు, చిన్న పిల్లలు దేవాసారు ఇద్దరు ఒకటేనా? అదే కదా కష్టం. ఆ పిల్లలందరిలాగా దేవసారికి పాఠం చెప్పడం కుదరదు. మొదటి నుండి నేర్పించడం మొదలు పెట్టాలి. చదువు గురించి నేనేం చెప్పడం లేదు. మరింకేంటి? నేను వయసు గురించి మాట్లాడుతున్నాను. ఆ దేవసర్కి ఎంత వయసు ఉంటుందనుకుంటున్నావు? మణికంఠ వయసులో లేడు కదా, అది నేననేది. అమ్మా, దేవసార్ వయసు ఎంత నేను అడగలేదు. నాకు తెలిసి 29 ఏళ్ళు ఉండొచ్చు అనుకుంటా. మణికంఠ వయసు కూడా నేనెప్పుడు అడగలేదుగా. 7వ తరగతి కాబట్టి వాడికి 12 ఏళ్ళ 13 ఏళ్ళ ఉండొచ్చు. ఇక్కడెవరికి నేను వయసు అడిగి చెప్పడం లేదుగా. చూసుకోవాలి. నువ్వు వయసొచ్చిన దానివి, పెళ్లిడికొచ్చిన ఆడపిల్లవి. ఆ వయసులో ఉన్న ఒకతనికి నువ్వు ట్యూషన్ చెప్తున్నావని తెలిస్తే ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారో ఆలోచించావా? అమ్మా, దేవసారు ఇక్కడొక స్టూడెంట్ మాత్రమే, అంతేగాని పెళ్లి గురించి మాట్లాడడానికి రాలేదు. అదేవిధంగా నేను కూడా ఇక్కడ పాఠాలు చెప్తాను. మణికంఠ, రమేష్ మిగతా వాళ్లకు నేను ఎలాగైతే పాఠాలు చెప్తూ ఉంటానో దేవాసార్కి తెలియని విషయాలను నేర్పించేటువంటి ఒక టీచర్. అర్థం చేసుకోకుండా ఎందుకమ్మా నువ్వు ఏదేదో ఆలోచిస్తూ ఉంటావు? చూడు, ఎంతమంది పిల్లలకైనా నువ్వు ఇంటికి పిలిచి ట్యూషన్ చెప్పు. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ నీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఈ విధంగా చేస్తే అందరూ నానా విధాలుగా మాట్లాడుకుంటారు. టీచర్ని కాకుండా నేను ఒక డాక్టర్ని అయ్యుంటే అప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడేదానివా? ఎవరైనా నా దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తే వాళ్ళకి వయసు ఎంత ఉంటుంది, ఆడా మగ అని చూసి ట్రీట్మెంట్ చెయ్యాలా? ఆడవాళ్ళైతేనే ట్రీట్మెంట్ చెయ్యాలా? ఒకవేళ అలా చేస్తే ఆ క్షణమే ఆ ప్రొఫెషన్ని మానేయడమే చాలా మంచిది. నీతో నేనిక వాదించలేను. ఏది ఏవైనా సరే నువ్వు ఈ పని చేయడం నాకు ఇష్టం లేదు. కావాలంటే నాన్న ఇంటికొచ్చాక నాతో మాట్లాడి ఈ పంచి. నాన్నొచ్చేంత వరకు దేవాసార్ని గేటు బయట వెయిట్ చేయమని చెప్పాలా? చదువుకోవాల్సిన వయసులో ఏవో కొన్ని సమస్యల వల్ల ఆయనకి చదువుకోవడం కుదరలేదు. ఇప్పుడు ఈ వయసులో చదువుకోవాలని ఆశించి వచ్చినప్పుడు తనకి చదువు చెప్పడం కుదరదు అని రూల్స్ మాట్లాడడం బాగుంటుందా? దేవాసార్లాగా ఇంకా చాలా మంది ఉండుంటారు. వాళ్ళందరూ వచ్చి నాకు చదువు చెప్పమన్నా వాళ్ళకి ట్యూషన్ చెప్తాను. అందులో తప్పుందని నాకు అనిపించడం లేదు.
ఒక్కసారి నేను చెప్పేది విను. ఎప్పుడు నీ మొండితనం నీదేనా? ఒక్క 10 నిమిషాలు నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. ఆ తర్వాత ఏం చేస్తావో చెయ్యి. నీ భవిష్యత్తు గురించే కదా నేను చెప్తున్నాను. దేవా సార్కి రాయడం చదవడం నేర్పించిన కారణంగా నా భవిష్యత్తుకి ఎటువంటి సమస్య రాదులే. ఇన్ని రోజుల వరకు నేను మన ఇంటి దగ్గర ఆ పిల్లలకి ట్యూషన్ చెప్తున్నందుకు ఫీజేం తీసుకోలేదుగా. ఎదుటి వాళ్ళకి విద్యను నేర్పించడం అనేది నా వృత్తి. దేవా సార్ విషయంలో కూడా నేను ఆ విధంగానే ఆలోచించాను. దీని గురించి అనవసరంగా నువ్వు కంగారు పడొద్దు. ఈ పిల్ల ఏం చెప్పినా వినదు. అన్నా, నేను అనుభవంతో చెప్తున్నాను. మనం కనుక చదువుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. అయ్యో, మీరందరూ హోంవర్క్స్ కంప్లీట్ చేసేసారా? చేసేసాం టీచర్. సరే, టెక్స్ట్ బుక్ లో తర్వాత ప్రాబ్లం చెయ్యండి. ఎవరు కూడా మరొకరి పుస్తకంలోకి చూడకూడదు. మీకు ఏది తెలిస్తే అది రాయండి చాలు. అది తప్పైనా పర్వాలేదు, నేనేమీ అనను. కానీ పక్క వాళ్ళ దాంట్లో చూసి రాయకూడదు. ఓకేనా? ఓకే టీచర్. మీరు రండి సార్. ఆ బుక్ పెన్సిల్ తీసుకురండి. మీకు రాయడం వచ్చా సార్? ఏంటి? ఏదైనా సరే. ఉదాహరణకి మీ పేరుంది కదా, అది మీకు రాయడం వచ్చా? ఆ. ఆ. నేను ఇదంతా ఊరికే అడగడం లేదు. మీకు ఏమేం తెలుసు అని నేను తెలుసుకోవడానికి, తెలియని వాటిని మీకు నేర్పించటానికి. అందుకే నేను మిమ్మల్ని అడిగాను. మీకు మీ పేరు ఎలా రాయాలో తెలుసా? ఆ. గుడ్. అయితే ఆ బుక్లో రాయండి. ఎంత తెలుసో అంత రాస్తే చాలు. తప్పు రాస్తారని రాయకుండా ఉండకండి. నేనది కరెక్ట్ చేస్తాను. రాయండి. బాగుంది. ఇక మీదట రాసేటప్పుడు ఎలా రాయాలో నేను మీకు నేర్పిస్తాను. మన ఈ మానవ శరీరంలో చాలా భాగాలుంటాయి, అవునా? ఒక్కో భాగము మనకి ఒక్కో విధంగా ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి, అంతేనా? హ్మ్. ఒక్కొక్కరికి తల పెద్దదిగా లేకపోతే శరీరం చిన్నదిగా ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. అదేవిధంగా మరొక వ్యక్తికి శరీరం పెద్దదిగాను, తల చాలా చిన్నదిగాను ఉంటుంది. అదేవిధంగా ఈ అక్షరాలు అంతే. అక్షరాల్లో ఒక్కోదాన్ని ఒక్కోలా రాయాల్సి ఉంటుంది. నేనిప్పుడు చెప్పిన ఈ విషయం మీకు బాగా అర్థమైంది కదా? అయింది. సరే, ఇక మొదటి అక్షరం రాయండి. ఆ. అక్షరం సరిగ్గానే రాశారు, కానీ ఆకారం సరిగ్గా లేదు. ఉండండి, నేను చూపిస్తాను. ఏమైంది?